లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతన్నల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు। ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు। రైతులను మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు పరిపాలన సాగించలేడని, రైతుల శాపం తగిలి ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేవని అన్నారు। లగచర్ల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని అన్నారు। అక్రమంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజు మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ అన్న పిలుపు మేరకు లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలులో వేసినందుకు నిరసనగా ఈ రోజు కామారెడ్డి పట్టణ శాఖ తరఫున మా గంపగోవర్ధన్ పిలుపు మేరకు ఇలా వినతి పత్రం సమర్పించడం జరిగింది। ఇలా రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఈయనకు 2 లక్షల రుణమాఫీ రైతులు అడగలే। రైతులు ఎంత అమాయకులు అంటే అది ఎవరు కూడా తెలుసుకుంటలే। రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏ రాజ్యం కూడా ముంగడ తాగలే। 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని, 4,000 పింఛన్ ఇస్తా అని, రైతు బంధు ఇస్తా అని, రైతు బీమా ఇస్తా అని అన్ని ఎగ్గొట్టాం। మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం 100% పూర్తయిందని। ఎక్కడ పూర్తుందో మేము మాకు నిరూపణ చేయాలి। ఇలా కాము నుంచి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం। మళ్ళీ రైతులను బేడీలేసి బెదిరించి వాళ్ళను భూములు లాక్కోవడం ఎంత ఘోరమో గతంలో కూడా చంద్రబాబు నాయుడు రైతులపై బషీబాగ్ చౌరస్తాలో కరెంటు ఛార్జీలు తగ్గించమంటే వాళ్ళ మీద కాల్పులు జరిపి రైతులు పొట్టలు పెట్టుకున్నాడు। మరి ఆ పాపం పోయిందా? 10 సంవత్సరాలు కనుమని అయిపోయిండు। మరి నీకు కూడా ఈ రైతుల ఉసురు కలుగుతుంది, నువ్వు తస్మత్ జాగ్రత్త।